నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన యొక్క పిల్లలను కాపాడబోయి తల్లి మృతి చెందింది. వివరాలేకి వెళితే ఈత నేర్పించడానికి చిన్నారిని నీటి గుంత వద్దకు తీసుకెళ్లిన ఆ తల్లి అనూహ్యంగా నీటిలో మునిగి మృతి చెందగా ఆమె ఇద్దరు పిల్లలు అనాథైన విషాద ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం వెల్టూరులో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వెల్టూరుకు చెందిన అనూష 35 సంవత్సరాలు, తన ఇద్దరు పిల్లలు ధనలక్ష్మి 12 సంవత్సరాలు, అక్షిత 10 సంవత్సరాలు ఈత నేర్పించడానికి గ్రామ సమీపంలోని నీటి గుంత వద్దకు తీసుకుని వెళ్లారు. అక్షిత నడుముకు కూల్ డ్రింక్స్ కు సంబంధించిన ఖాళీ సీసాలను కట్టి నీటిలోకి దింపారు. ఈత కొడుతూ ఉండగా అక్షిత ఏడుస్తూ ఉండడంతో బిడ్డ మునిగిపోతుందని భయపడ్డ తల్లి నీటిలోకి దూకేశారు. గుంత వద్ద ఉన్న పెద్ద కుమార్తె ధనలక్ష్మి వెంటనే సమీప రైతులను పిలవగా వారు అక్షితను రక్షించారు. కానీ ఈతరాని అనూష నీట మునిగి మృతి చెందారు. అనూష భర్త మల్లయ్య 5 ఏళ్ల కిందటే చనిపోయారు. అప్పటి నుంచి కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తూ అనూష జీవనం సాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ బిడ్డ ఎక్కడ మునిగిపోతుందో అని చెప్పేసి తనకు ఈత రాకపోయినా సరే కానీ ఆ యొక్క నీటి గొంతులో అయితే దూకిందనమాట. అలాగే తల్లిదండ్రులు మనం చూసుకుంటే కానీ పిల్లలకు ఏదైనా హాని జరుగుతుందని చెప్పి వాళ్ళకి అనిపిస్తే కానీ వాళ్ళ ప్రాణాలను సైతం కూడా లెక్క చేయరని చెప్పేసి ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది. కాబట్టి తల్లిదండ్రుల పట్ల గౌరవంగా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.